ఏలూరు జిల్లా కలిదిండి మండలం సాన రుద్రవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేతల వేధింపులకు విన్నకోట రామకృష్ణ అనే జనసేన కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మృతికి కారణమైన వేధింపులకు పాల్పడిన టీడీపీ నేతలను అరెస్ట్ చేయాలని రామకృష్ణ కుటుంబీకులు, బంధువులు ఆందోళనకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ పరిధిలోని కలిదిండి మండలం సానా రుద్రవరం గ్రామంలో ఉద్రిక్తత అయితే ఇంకా కొనసాగుతుందని చెప్పవచ్చు. దీనికి ప్రధానమైన కారణం టీడీపీ నేతల వేధింపులకు జనసేన కార్యకర్త వెన్నకోట రామకృష్ణ బలైపోయాడు. ఆయన 2 రోజుల క్రితం ఒక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయన గ్రామంలో మట్టి తోలకాలు అయితే చేసుకున్న పరిస్థితి ఉంది. ఒక లారీ అలాగే జేసీబీతో తన పనులు చేస్తున్నారు. అయితే ఈ నెల 23న అతనికి సంబంధించిన ఈ జేసీబీ కావచ్చు అలాగే లారీని కొంతమంది స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు పోలీసులకు సమాచారం అందించి వాటిని సీజ్ చేయించారు. దీంతో వారినే నేరుగా వెళ్లి ఏదైతే తన లారీ ఉందో లారీ అలాగే జేసీబీని విడిపించాలని అడిగిన పరిస్థితి ఉంది. ఆ సమయంలో రామకృష్ణను టీడీపీ నేతలు కులం పేరుతో దూషించడంతో పాటు అతనికి ఆ వాహనాలు విడిపించేది లేదని స్పష్టం చేయడంతో పాటు బెదిరింపులు చేశారు. ఈ బెదిరింపుల నేపథ్యంలోనే 2 రోజుల క్రితం రామకృష్ణ ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ ఆత్మహత్య కాదు, తన భర్తను చంపేసి ఎలా ఆత్మహత్యగా చిత్రీకరించారనే రామకృష్ణ భార్య కావచ్చు అలాగే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి కూడా ఈ ఉద్రిక్తత కొనసాగుతుంది. ఈ రోజు తరపున కొంతమంది జనసేన కాపు నేతలు ఈ సమస్యను పరిష్కరించేందుకైతే పంచాయతీకి ఒక సమస్య పరిష్కరించేందుకైతే కూడా వాళ్ళందరూ కూర్చున్న పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ వారు ఈ సమస్య పరిష్కారం అయితే చూపించే పరిస్థితి అయితే లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రామకృష్ణకు సంబంధించిన బంధువులు కావచ్చు వారి కుటుంబ సభ్యులు కావచ్చు ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. రామకృష్ణ చనిపోవడానికి కారణమైన టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా అరెస్టు చేయాలి, అలాగే తమకు న్యాయం జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ క్రమంలో కుల సంఘ పెద్దలు పంచాయతీ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా పరిష్కారం కాకపోవడంతో వారంతా కూడా పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లతో రోడ్ల మీద ధర్నా చేసేందుకు అయితే బయలుదేరిన సమయంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఒక తోపులాట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కానీ పోలీసులు వారికి పెద్ద చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా రామకృష్ణ న్యాయం జరిగే వరకు కూడా వారు ఆందోళన విరమించేది లేదని చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితులు అక్కడ మనకు కనబడుతున్నాయి. రైట్ అశోక్.